అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా. హఠాత్తుగా ఇద్దరు బలిష్ఠులు తన మీదికి దూకి పట్టుకోవడంతో సమరసేనుడు ఆత్మరక్షణకు ఏమీ చెయ్యలేకపోయాడు. అతడి నోట మాట రాలేదు. ఇంతలో గుహ ముందు నుంచి భయంకరమైన సింహగర్జన వినపడింది. ఆ వెంటనే సమరసేనుణ్ణి బంధించిన ఇద్దరూ అతన్ని భుజాల మీద వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తసాగారు. సమరసేనుడు చెయ్యగలిగింది ఏమీ లేక ఆ పరిసర ప్రాంతాలను పరీక్షగా చూడసాగాడు. అదంతా ఒక కొండలోయ. అతన్ని బంధించిన ఇద్దరూ కొండమిట్ట మీద నుంచి పల్లానికి దిగుతున్నారు. దూరంగా ఎక్కడో మినుకుమినుకుమంటూ దీపాలు కనబడుతున్నాయి. మీరెవరు? నన్నెందుకు బంధించారు అని అడిగాడు సమరసేనుడు. ఆ ప్రశ్నకు అతన్ని బంధించి తీసుకుపోతున్న వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకొని మౌనంగా ఊరుకున్నారు. సమరసేనుడు కొంచెం ఆగి వాళ్లను అదే ప్రశ్న మరోసారి అడిగాడు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు, అదంతా మా నాయకుణ్ణి అడిగితే చెబుతాడు అన్నాడు. ఆ జవాబుతో ఇక వాళ్లను ప్రశ్నించి ప్రయోజనం లేదనుకున్నాడు సమరసేనుడు. కొండమిట్ట ప్రదేశాన్నించి లోయలోకి దిగగానే ఆ ఇద్దరు సమరసేనుణ్ణి క్రిందికి దింపి చేతులకు కాళ్లకు కట్టిన కట్లు విప్పారు. తరువాత సమరసేనుడి చేతులు ఒడిసిపట్టుకొని లాగుతూ ముందుకు నడవసాగారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి దీపాల కాంతి దగ్గర పడింది. దారిలో చెట్టు మీద కావలి కూర్చున్నవాడొకడు, మన వాళ్ళు ఎవరినో బంధించి తెస్తున్నారు, దారి ఇవ్వండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకు జవాబుగా మరికొన్ని కేకలు వినపడ్డాయి. సమరసేనుడికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది. కొద్దిసేపటి తరువాత ఆ ఇద్దరు సమరసేనుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయారు. వాళ్ళు తలుపు తట్టగానే ఒకడు వచ్చి తలుపు తెరిచాడు. వాళ్ళు సమరసేనుణ్ణి లోపలికి తీసుకుపోయి తిరిగి కాళ్ళు చేతులు తాళ్లతో బంధించి, ఈ రాత్రికి ఇదే నీ పడకగది, తెల్లవారిన తరువాత నీ పాలిటి ముసళ్ల పండగ వస్తుంది అంటూ తలుపు మూసి వెళ్ళిపోయారు. దారి తెన్ను లేని ఆలోచనలతో సమరసేనుడు ఆ రాత్రంతా చీకటి గదిలో గడిపాడు. తెల్లవార వచ్చిన సూచనగా కోళ్ల కూతలు వినబడ్డాయి. కొద్దిసేపటి తరువాత గుడిగంటలు మ్రోగుతున్న శబ్దం కూడా వినపడింది. ఆ వెంటనే అడుగుల చప్పుడు, కొద్దిసేపట్లో కిర్రుమంటూ గది తలుపులు తెరుచుకోవడం జరిగింది. సమరసేనుడు తల తిప్పి చూశాడు. ఇద్దరు కొత్తవాళ్లు కత్తులు ధరించి కోరచూపులు చూస్తూ సమరసేనుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏవో సైగలు చేసుకోవడం గమనించి సమరసేనుడు, ఆ మోగినవి గుడిగంటలేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాళ్లల్లో ఒకడు నవ్వుతూ, అవి గుడిగంటలు కావు, నీ పాలిట చావు బాజాలు. వ్యాఘ్రదత్తుడు అడిగిన దానికి సరి అయిన జవాబు ఇవ్వకపోయావో ఈ రోజుతో నీకు 100 ఏళ్ల బ్రతుకు నిండినట్లే, జాగ్రత్త అన్నాడు. ఈ వ్యాఘ్రదత్తుడెవరు? తన నుంచి అతడు తెలుసుకోగోరుతున్న రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమరసేనుడికి ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు. కోరచూపులు చూస్తూ క్రూరాతి క్రూరంగా ఉన్న వ్యాఘ్రదత్తుడి అనుచరులను అడిగి లాభం లేదని సమరసేనుడు ఊరుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు మౌనంగా సమరసేనుడి కట్లు విప్పి అతన్ని గమనించి బయటకు తీసుకువచ్చారు. సమరసేనుడు వాళ్లను, నన్నెక్కడికి తీసుకుపోతున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు వాళ్ళు కోపంగా చూస్తూ, నిన్ను మా నాయకుడైన వ్యాఘ్రదత్తుడి దగ్గరకు తీసుకుపోతున్నాము, అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు, తెలిసిందా అని గద్దించారు. కొంత దూరం నడిచి అందరూ ఒక పెద్ద భవనంలో ప్రవేశించారు. అక్కడ రకరకాల ఆయుధాలు ధరించిన చాలామంది సైనికులు గొడవగా మాట్లాడుతూ కనిపించారు. హఠాత్తుగా భవనంలోని ఒక పెద్ద తలుపు తెరవబడింది. ఎదురుగా ఒక ఎత్తైన పీఠం మీద టీవీగా ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడి వ్యాఘ్రదత్తుడై ఉంటాడని సమరసేనుడు ఊహించాడు. సమరసేన,
నేనే వ్యాఘ్రదత్తుణ్ణి. నీకు వ్యాఘ్రమండలం తరపున అభినందనలు తెలియచేస్తున్నాను. బహుశా నీ పూర్వులు నా పూర్వులు కూడా కుండలిని ద్వీపంలో ఒకే పట్టణ వాసులై ఉండవచ్చు. ఇక్కడ ఈ మంత్రాల దీవిలో వారి సంతానమైన మనం ఇలా హఠాత్తుగా కలుసుకోవడం నీకు ఆశ్చర్యం కలిగించడం లేదా అన్నాడు వ్యాఘ్రదత్తుడు. సమరసేనుడికి తను బంధింపబడిన దగ్గరి నుంచి జరుగుతున్న ప్రతి సంఘటన ఆశ్చర్యం కలిగిస్తున్నది. తనను ఎందుకు ఎవరు బంధించారనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. కుండలిని ద్వీపం పేరు కూడా చెప్పి తమ పూర్వీకులు నివాస స్థానాల మాట గుర్తు చేస్తున్న ఈ వ్యాఘ్రదత్తుడి ధోరణి కూడా ఆశ్చర్యంగానే ఉంది. వ్యాఘ్రదత్త, నాకు ప్రతిదీ అయోమయంగా ఆశ్చర్యంగా కనపడుతున్నది. నన్ను నీ అనుచరులు ఎందుకు బంధించి ఇక్కడికి తీసుకువచ్చినట్లు? అసలు మీరు ఈ భయంకర ద్వీపానికి ఎప్పుడు వచ్చారు అని అడిగాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు 1-2 క్షణాల కాలం సమరసేనుడి ముఖం కేసి పరీక్షగా చూసి కనుబొమ్మలు చిట్లించి, సమరసేన, నీవేదో అమాయకత్వం నటిస్తున్నావన్న అనుమానం నాకు కలుగుతున్నది. సరే, నేను చెప్పవలసిందేమిటో చెబుతాను, విను. శమనద్వీప రాజైన శాక్తేయుడి సంగతి నీకు తెలియంది కాదు కదా. అతడు దేశాల మీద దండెత్తిపోయి అనేక దేశాలతో పాటు మన కుండలిని ద్వీపాన్ని కూడా దోచుకున్నాడు. మన పూర్వుల్లో దృఢకాయులైన కొందరిని బానిసలుగా పట్టుకొని మరికొన్ని ద్వీపాలను దోచుకునేందుకు ఓడల్లో బయలుదేరాడు. ఆ ప్రయత్నంలో ఈ ద్వీపానికి వచ్చిన శాక్తేయుడు ఇక్కడ మృత్యువాత పడ్డాడని నీకు తెలుసనుకుంటాను. అతడి మరణం తరువాత బానిసలుగా బంధింపబడిన మన పూర్వులు స్వేచ్ఛ పొంది ఈ ద్వీపంలోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. మన వాళ్ళు స్వేచ్ఛ పొందటానికి శాక్తేయుడి శిష్యులైన 2 మాంత్రికుల మధ్య చెలరేగిన ద్వేషం కొంత సహాయం చేసింది. ఆ శిష్యులిద్దరిని నీవు ఎరుగుదువు కదా అన్నాడు. అవును, ఎరుగుదును అన్నాడు సమరసేనుడు. అయితే ఇప్పుడు చెప్పు, ఆ శాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉన్నది? చండీదేవి ప్రసాదితమైన ఆ త్రిశూలం శక్తి నీవు వినే ఉంటావు అన్నాడు వ్యాఘ్రదత్తుడు. ఆ త్రిశూలం సంగతి వింటూనే సమరసేనుడు నివ్వెరపోయాడు. వ్యాఘ్రదత్తుడు శమనద్వీప రాజైన శాక్తేయుణ్ణి గురించి చెప్పిన సంగతులేవీ సమరసేనుడికి తెలియవు. చతుర్నేత్రుడు ఒకసారి తమ గురువైన శాక్తేయుణ్ణి గురించి కొంత చెప్పాడు. శాక్తేయుడు కుండలిని ద్వీపాన్ని దోచిన సంగతి సమరసేనుడు వినలేదు. చండీదేవి శాక్తేయుడికి ప్రసాదించిన త్రిశూలం గురించి అతడికేమాత్రమూ తెలియదు. వ్యాఘ్రదత్త, మీరడిగిన ప్రశ్నలలో దేనికి నేను జవాబివ్వలేను. మీరు నన్ను పొరపాటు పడి బంధించి ఉంటారు. శాక్తేయుణ్ణి గురించి కానీ అతడి దివ్య శక్తి బలం త్రిశూలం గురించి కానీ నాకు తెలియదు అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు సమరసేనుడి జవాబుకు మండిపడుతూ, నువ్వు అమాయకుడిలా నటించి నన్ను మోసపుచ్చలేవు. రేపు ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇస్తున్నాను. ఈ లోపల నీ క్షేమం గుర్తుంచుకొని నిజం చెప్పటం మంచిది. అలా చెయ్యకపోయావో నిన్ను చిత్రహింసలకు గురిచేసి భద్రచాముండికి ఆహారంగా వేస్తాను. ఇక్కడ నిన్ను రక్షించేవారెవ్వరూ లేరు. ఆ సంగతి మరువకు అన్నాడు భీకరంగా. సమరసేనుడు నిశ్చేష్టుడైపోయాడు. తనకేమాత్రమూ తెలియని సంగతులు చెప్పమని బలవంత పెడుతున్నాననేది వ్యాఘ్రదత్తుడికి తెలియదని సమరసేనుడు గ్రహించాడు. వ్యాఘ్రదత్తుడి ఆజ్ఞ కాగానే 2 భటులు సమరసేనుణ్ణి అక్కడి నుంచి ఒక చీకటి గదికి తీసుకుపోయారు. తరువాత అతడి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టివేశారు. ఆ గదిలో ఒక ప్రక్కగా భయంకర రూపిణి అయిన భద్రచాముండి విగ్రహం ఉంది. భటులు ఆ విగ్రహాన్ని సమరసేనుడికి చూపుతూ, రేపు 10 గంటలలోగా మా నాయకుడికి నిజం చెప్పకపోతే నీవు ఈ దేవికి బలికాక తప్పదు అని హెచ్చరించి వెళ్ళిపోయారు.
సమరసేనుడు ఆకలితో పాటు కాళ్ళు చేతులు కట్టబడటం వల్ల కలిగిన బాధలతో నానాయాతన పడసాగాడు. తెల్లవారిన తరువాత తనకు మరణం తప్పదన్న భయం కలిగింది. అటువంటి ఆపత్సమయంలో చతుర్నేత్రుడు లాంటి మాంత్రికుడు తప్ప తనకు సహాయపడగల వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ చతుర్నేత్రుడికి తాను ప్రాణాపాయంలో ఉన్నట్టు తెలియడం ఎలా? సమరసేనుడు ఇలాంటి ఆలోచనలతో రాత్రి చాలా గడిచే వరకు కదలక మెదలక ఉండిపోయాడు. అతడికి కొంచెం కునుకు పడుతున్న సమయంలో ఎవరో గది తలుపు తెరిచిన శబ్దం అయ్యింది. సమరసేనుడు తల తిప్పి చూశాడు. కత్తులు ధరించిన 2 మనుషులు లోపలికి వచ్చారు. వాళ్ళు బహుశా తనను చిత్రహింసలు గురిచేసేందుకు వచ్చిన వ్యాఘ్రదత్తుడి భటులై ఉంటారని సమరసేనుడు భావించాడు. ఆ వచ్చిన వాళ్ళిద్దరూ మౌనంగా సమరసేనుడి కాళ్ళ చేతుల కట్లు విప్పారు. ఆశ్చర్యంగా చూస్తున్న సమరసేనుణ్ణి తమ వెంట రావలసిందిగా సైగ చేసి గదిలో నుంచి బయటకు నడిచారు. సమరసేనుడు మారు మాట్లాడకుండా వాళ్ల వెనక నడవసాగాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత వాళ్లకు ఆయుధాలు ధరించిన 2 వ్యాఘ్రదత్తుడి భటులు అదే మార్గాన ఎదురుగా వస్తూ ఉండటం కంటబడింది. వెంటనే సమరసేనుడి వెంట ఉన్నవాళ్ళు అతన్ని ఒక ఇంటి పక్కన ఉన్న చీకటి ప్రదేశంలోకి తీసుకుపోయారు. భయపడకు, మేము నీ మిత్రులం. ఆ వచ్చేవాళ్ళు గస్తీ తిరుగుతున్న వ్యాఘ్రదత్తుడి సేవకులు. మనం ఈ చీకటిలో దాగి ఉండి వాళ్ళు దగ్గరకు రాగానే హఠాత్తుగా మీదపడి హతమార్చాలి అన్నారు. సమరసేనుడి మిత్రులం అని చెప్పిన వాళ్ళు ఇలా అంటూ ఉండగానే వ్యాఘ్రదత్తుడి గస్తీభటులు అక్కడికి వచ్చారు. చీకటిలో పొంచి ఉన్న 3 మెరుపు వేగంతో వాళ్ల మీదకు దూకి భటులు కేకలు పెట్టే లోపల గొంతులు బిగించి పట్టుకుని లాక్కుపోయి దాపులనున్న ఒక పాడుబావిలో పడవేశారు. ఆ తరువాత 3 కొండదారుల వెంట నడిచి సూర్యోదయం వేళకు ఒక చిన్న పల్లె చేరారు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇదే సమయానికి ఈ కథతో తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. ఉంటాను.